సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరం, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదు. బూర మ్రోగును. అప్పుడు మృతులు అక్షయులు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మంటపులు పాపలకు బలమే ధర్మశాస్త్ర శాపం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. మనలను ఈ లోకంలో తన రక్షణను అనుగ్రహించేసి తన అమూల్యమైన రక్తం చేత మనల్ని ప్రియకుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో చేసుకున్నాడు. ఆ యొక్క ఏర్పాట్లు తల్లి ఇది వరకు ముందుకు నడిచింది. తన యొక్క జీవితమైన ముగింపు చేసుకుని విశ్వాసంలో ముందుకు సాగింది. అలాగే ఈ మాటలతో మనం అందరూ కూడా తల్లిగా నడిచిన మార్గంలో నడుస్తూ ప్రభు కొరకు నమ్మకస్తులంగా స్థిరులు కదలని వారిగా ఎప్పటికీ ప్రభు కార్యమందు ఆసక్తి ముందుకు సాగుతాం. దేవుని స్తోత్రాలు. దేవుడి కొద్ది మాటలు మరి చేరిన మనకును అలాగే చిన్న తల్లి ఆత్మీయ నడిపించగా ముందు పడతామని ఊరికి పట్టుకున్నారు. వచ్చారా సరిపోతే ఇంకో తిప్పాలా మా అడి తిప్పి బాబాయ్ మొహమ్మద్ వేసి బాబాయ్ లామా మట్లామా 12 వచ్చి 7 వచ్చి 12, 5, 7 మొన్నది వెనుకుటోని మరలా భూమికి చేరును. తల్లిగారు దేహానికి భూమికి చేరును. భూమికి అప్పచెప్పాను. ఆత్మ దయచేసిన దేవుని ఎదుకి మళ్ళీ దేవుని స్తోత్రాలు. తల్లిగారు విడిచిన బంధుమిత్రులకు కుమారుడు స్థాపన నడిపించారు. ఇలాంటి తప్పులో కూడా జరుగుతూ ఉంటారు. తర్వాత లాస్ట్ ఫైనల్ కాదు మాకు లాస్ట్ మాకైతే అదే అంతలే ముందేమో అక్కడ ముందెళ్ళాలా ఇక్కడ ఒక ఏరియాలో అవుట్ పళ్ళు ఏంటంటే పొలుగు పని పెట్టిన తర్వాత అంతేనండి. వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు యుద్ధానికి కూర్చున్నారు. వాతావరణం